ఆవిడ తాగేసి వెళ్తాడు. పోనీ 2 బీర్లు 2 క్వార్టర్లు కొన్నది, అంతే కదా 950 రూపాయలకి వచ్చేది. ఆఫులు రావు కదా, వస్తే లేకపోతే శాంపిల్ బాటిల్ బండి మీదే ఎక్కడో తాగేశాడు. అసలు మంచినీళ్ళు తాగకుండా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎలా ప్రయాణం చేశాడు ఒక వ్యక్తి? ఇంత ఎండలో ఎక్కడ మంచినీళ్ళు బాటిల్ అన్న సబ్జెక్టు ఎక్కడ రాలేదు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మంచినీళ్ళు తాగకుండా అంత దూరం ప్రయాణం చేయగలడా అన్నది మరి వాళ్ళే చెప్పాలి. అనదర్ థింగ్ ఏంటంటే ఎక్కడ తాగినట్టు ప్రూవ్ లేదు. పోనీ పోస్ట్ మార్టంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టంలో ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ ముక్క ఎప్పుడు చెప్పాలంటే పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి. ఇమీడియట్గా ఇతను ఇంట్రాగేషన్ సిచ్యుయేషన్లో ఉన్నాడు అన్న మాట పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి. ఈ కథలన్నీ అల్లి మళ్ళీ ఇంకొక ఏంటంటే అంతకుముందు కూడా మార్చిలో ఈయన ఇక్కడికి కొన్నాడు అంటే రాజమండ్రిలోనే మందు కొంటాడా? హైదరాబాదులో ఆయన మందు కొండ. ఆయన ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో పెద్ద మందు షాప్ ఉంది హైదరాబాద్లో. ఆయన ఆఫీసులో ఆయనే ఎండి ఆఫీస్కి, కానీ ఎండి రూమ్కి సపరేట్గా కుర్చీ టేబుల్ లేవు. వర్కర్స్తో పాటు కూర్చుంటాడు, వాళ్ళ స్టాఫ్తో పాటు పనిచేస్తాడు. స్టాఫ్తో పాటు కూర్చుని మాట్లాడి వస్తాడు ప్రతిరోజు. అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ప్రవీణ్ పగడాల. తాగడం అన్నది అసలు లేనే లేదు. తన హ్యాబిచువల్ డ్రింకర్ కానే కాదు. మీరు ఇప్పటికైనా తాగేశాడు ఒక అనేసి ఆ అపవాదిని ఆయన నుంచి తొలగించండి. కొన్ని కుక్కలు వాగుతున్నాయి మీడియాల్లోనూ వాటిల్లోనూ. మొదటి రోజునే చెప్పేశామని. ఎందుకురా మీరు పదవుల గురించి ఎడుతారు? న్యాయంగా ఉండండి. సోటి సోదరుడు చనిపోయాడు. సోదరుడు చనిపోతే గవర్నమెంట్ని ఇంత మంచి గవర్నమెంట్ లేదని పొగడడం ఏంటి? ఓరిని అమ్మ, పొగడతలకు కూడా హద్దులు ఉండాలి. ఒళ్ళు మర్చిపోయి పొగడేస్తే పార్టీలని ఎవరన్నా మీకు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? వాడుకుంటున్నారు మిమ్మల్ని. అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నాను నేను, అందరికీ చెప్తా ఉన్నాను. ఒక హత్యని యాక్సిడెంట్ కింద నిరూపించడానికి వ్యవస్థలన్నీ కష్టపడిపోయినాయి. కానీ ఇది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నా దగ్గర ఆధారాలు అంటారు. నా దగ్గర ఆధారాలు ఎలాగుంటాయి? ఎవరు ఆధారాలు సమర్పించలేదు. ఆధారాలు సేకరించడం మీ పని, మా పని కాదు. మాకు అనుమానాలు వ్యక్తం చేయడం మా పని. మీరు సేకరించిన ఆధారాల్లో ఇగో ఇది ఉంది, ఇది తప్పు, ఇది రైట్ అని మాట్లాడతాం. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు, అన్యాయంగా పెట్టారు అందరూ అన్నారు, నేను అన్నాను. జగన్ గవర్నమెంట్ ఏమన్నా మీకు అన్యాయంగా పెట్టారంటున్నారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడిగిందా గవర్నమెంట్? కాబట్టి ఇటువంటి సొల్లు మాటలు మాట్లాడకండి పోలీస్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అన్నది సరిగ్గా జరగలేదు. ఆ ఇంట్లో వాళ్ళు చాలా సాటిస్ఫై అయిపోయారు అంటున్నారు కదా. నాకు తెలుసు అయ్యారో లేదో, వాళ్ళు ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అయ్యారో లేదో నాకు తెలుసు. వాళ్ళని ఏ రకంగా భయపెడుతున్నారో అన్నది కూడా నాకు తెలుసు. అసలు హత్య కేసు అయితే, హత్య కాదు యాక్సిడెంట్ కేసు అయితే అసలు పోలీసులు ఆయన అకౌంట్స్ని సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన ల్యాప్టాప్ని, ఐపాడ్ని ఇంట్లోంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి రక్షణ కల్పించారా? ఏమీ లేకుండా ఇష్టానుసారంగా ఇన్వెస్టిగేషన్ ఇష్టానుసారంగా చేసేసి మళ్ళీ దీని మీద ఎవరన్నా మాట్లాడితే
మేమన్నా రెచ్చగొడుతున్నావా? నా మాటల వల్ల రెచ్చిపోతుంది ఎవరు? నేను ఎవరిని ఆరోపిస్తున్నాను? నేను ఆరోపించింది పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని. ఇతర మతస్థులను కానీ ఇతర కులాలను కానీ ఎవరిని నేనే రెచ్చగొట్టి మాటలు లేవు నా దాంట్లో. మీరు చేస్తున్న తప్పు, మీ ఇన్వెస్టిగేషన్ తప్పు. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి. అది హత్య ఎవరు చేశారన్నది కనిపెట్టాల్సింది పోయి యాక్సిడెంట్ అని నిరూపించడానికి మొదటి నుంచి ప్రయత్నం. నన్ను బతికినాడారు. సార్ ఇది చూడండి, ఇది యాక్సిడెంట్ ఫస్ట్ డే అని. ఇది కాదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను. ఇది హత్యని యాక్సిడెంట్ అని చెప్పమంటున్నారు, కాదు అని చెప్పాను. కాబట్టి నన్ను బ్రైబ్ చేయలేరు, నేను నమ్మింది నన్ను కాదని చెప్పించలేరు. నేను నమ్మింది ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు దర్యాప్తు సమంజసంగా లేదనుకుంటున్నారో అందరూ కూడా నోరు లేపండి. ఎవ్వరికీ సాటిస్ఫాక్షన్ లేదన్న విషయం నాకు తెలుసు.